హలో ఏడున్నావురా? మామ నీడా హాస్టల్ కాడ ఉన్నా మామ. పైసలు తీసుకొని ఎన్ని రోజులు అవుతుందిరా? మామ ఇచ్చేసలే మామ, పైసలు కొన్ని మేడం శాలరీ వేయలేదురా. ఈరోజు ఇవ్వలేవు అనుకో, హాస్టల్ కాడ వచ్చి లొల్లి చేస్తా చూడు. లేదు మామ, రేపు మార్నింగ్ వరకు నీకు ఇచ్చేస్తా మామ. వర్షం పడుతుంది మామ, జర ఎక్కడ బయటికి పోనీక లేదు నాకు. రేపు మార్నింగ్ వరకు ఇచ్చేస్తావు సరేనా? మార్నింగ్ ఇవ్వలేవు అనుకో చూడు ఎట్లా ఉంటుంది హాస్టల్. ఇచ్చేస్తా రచ్చ చేసి పోతా. ఇచ్చేస్తా మామ, ఇచ్చేస్తా. వీడిని పైసలు ఇవ్వాలి. వర్షం ఒకటి ఇప్పుడే పడుతుంది. నీకు రేపటి వరకు పైసలు కావాలంటే ఏడికని తీసుకొచ్చి ఇవ్వాలి పైసలు. ఈ టైంకి పిల్లలు గిట్ట లేదు. చీకట్లు వచ్చి ఎవరన్నా అడగాలి. హలో, అరే మామ నాకు అర్జెంట్గా ఒక 2000 కావాలరా. నీకు రేపు సాయంత్రం ఇస్తారా? లేవా? సరే సరే. మళ్ళా హాస్టల్కి వచ్చినాం. నీ రోజు ఇంటికాడ ఉండి ఎంజాయ్ చేస్తాం రాఖీల పండుగ. అవునే జానవి, మంచిగా ఇంటికాడ మన ఇష్టం ఉన్నట్టు తిన్నా, మన ఇష్టం ఉన్నట్టు తిన్నా, మన ఇష్టం ఉన్నట్టు అక్కడికి పోయినాము. మంచిగా కురుకురేలు బిస్కెట్లు మంచిగా తిన్నాము. మంచిగా ఆడుకున్నాం మనం 10 days. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హాస్టల్ కథలు మొదలైంది. మళ్ళీ ముందర గణేష్ పండుగ ఉందే. గణేష్ పండుగ కోరైనా గంటలు ఇస్తారు, ఒకటే రోజు ఇస్తారు. ఇచ్చేది మనమే గణేష్ని పెడుతున్నాం, నువ్వు పోతావు, మరి మేమేం చేయాలి? అరే మనమే ఒక పని చేద్దామా, హాస్టల్లోనే గణేష్ పెడదాం. ఇక్కడ ప్లేస్ ఏడు దాన్ని పెట్టడానికి, మనకే తిరగని కదా పనుకొని కదా. అబ్బాయి నేనైతే మా ఇంటికాడ పెట్టుకుంటున్నా. వార్డెన్ వాళ్ళ ఇల్లు ఉంది కానీ వాళ్ళ బిల్డింగ్ మీద పెడదాం. అరే అవునాక, వార్డెన్ వాళ్ళ బిల్డింగ్ ఉంది కదా, వార్డెన్ వాళ్ళ బిల్డింగ్ మీద పెడదాం. ఇదే ఫిక్స్ 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 కానీ మరి పైసలు ఎట్లనే మన దాని ఉన్నాయి కానీ. హలో, ఏంది ఫిక్స్ ఫిక్స్? మేమిద్దరం పిచ్చోళ్ళమా? మీరు ముగ్గురే ఉన్నారు హాస్టల్లో, మనం 5గురం ఉన్నాం. మేము ఓకే అంటనే పెట్టాలి. ఏంది మిమ్మల్ని అడిగేది? మీరు ఇంతుర్రు, మేము ఇంతున్నాం. మీకేంది మేము చెప్పేది? చెప్పాలి, బరాబర్ చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని ఏ పని చేయనియా. చెప్పాలి. ఏంది మీకు చెప్పేది? చెప్తాం, లేకపోతే లేదు. మధ్యలో మీరెందుకే? అవునే, బరాబర్ పెడతాం. మీకెందుకు చెప్పాలి? మేము బరాబర్ పెడతాం. బొరాన్ చేసుకుంటాం, ఏమన్నా చేసుకుంటాం. మీకెందుకు? ఏంది మీకు చెప్పేది? మేము చెప్తాం, లేకపోతే లేదు. మేము గణేష్ పండుగ పెద్ద చేస్తాం. గణేష్ కూడా ఇంత పెద్ద పెడతాం. ఏమమ్మలు ఇంత పెడతాం, దానికన్నా ఎత్తుగా ఇగో ఇంత పెద్దది పెడతాం. సీడక కంటే పెద్ద ఉన్నది పెడతాం. మేము పైసలు ఉన్నాయి కదా, పైసలు ఉన్నాయి. మా తాన ఉట్టి కొడతాం, డీజే కొడతాం, అన్ని పెడతాం. పొర్రి మాట్లాడుకో పొర్రి. జయబోలో గణేష్ మహారాజ్ కి, జయబోలో గణేష్ మహారాజ్ కి. चिट्टेल के कहां गए? लड्डू लेके भाग गई. चिट्टेल का कहां गए? लड्डू लेके भाग गई. जय बोलो गणेश महाराज की जय. అరే ఏందే మీరు ఇద్దరు ఇట్లా తయారయ్యారు? ఇంటికి పోయి వచ్చినాక అట్లా ఉరుతురేంది? నాకు బోరాన్ కుక్క కాసింది, అందుకే ఊకే బోరాన్ అంటున్నా. అరే అది బోరాన్ కుక్కనా లేకపోతే పిచ్చి కుక్కనా? నాకు తెలిసి మీకు పిచ్చి కుక్క కరిచినట్టుంది మీ ఇద్దరు. అరే అని ఎందుకే ఇక్కడికి పిలుచుకొచ్చిన? అరే జానవి, మనవి వాళ్ళ దాంట్లో కలుద్దాం. అరే వాళ్ళ దాంట్లో కలుద్దామంటావేంది? మనం కొనుక్కుందాం. అరే మనం సపరేట్ గణేష్ కొనుక్కోవాలంటే చాలా పైసలు పడతాయి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కలిసినామంటే ఏం కాదు. ఏ గణేష్ పండుగ దాకా వాళ్ళ దగ్గర కలుద్దాం. తర్వాత ఎప్పుడు లెక్క ఉన్నట్టే ఉందాం. సరేనా? సరే సరే. నువ్వు చెప్పు. సరే. అరే మేము కూడా మీ దాంట్లో కలుస్తున్నామే. ఎవరికి చెప్తురు? మాకు చెప్తురా గొడవలకి చెప్తురా? గొడవలకి చెప్తే పోయి కలువు పోరి. మా దాంట్లో కలవాలంటే మాకు కొంచెం రిక్వెస్టింగ్ ఉండాలి. మేము చెప్పినట్టు వినాలి. అప్పుడైతే మేము అగ్రిమెంట్ చేసుకుంటాం. చూసినావా? సార్ అందుకే మనం ముగ్గురు ఎత్తుకున్నామే. నువ్వు ఆగే, నీకేం తెలియదు. సరే అక్క, మేము మీ దాంట్లో కలుస్తాం. అంతుంటే మేము పైసలు ఇస్తాం గణేష్ పండుగకి. ఇగో పైసలు గీసే అన్ని స్పీడ్గా చూసుకుంటుంది. ఓకేనా? మనం ఓన్లీ ఖాళీ డీజే పెట్టుకోవాలి, గణేష్ తేవాలి, ఎగరాలి, అంతే. ఓకేనా? స్వీటాక నువ్వు క్యాష్ పోస్ట్ తీసుకో. మేము ఎంజాయ్ చేసాం అంతే. ఇంత పైసలు ఉన్నాయా మీ దగ్గర? మినిమం ఒక 2,500 కావాలి. అక్క మొన్న
రాఖీల పండుగ అయింది కదా, పైసలు వసూలు చేసేసిన నా దగ్గర అయితే మొత్తం 500 ఉన్నాయి అక్క, ఇస్తా. అక్క నువ్వు ఫికర్ కాకు, నేను చిన్న అన్నకి పెద్ద అన్నకి అందరికి లాకి కట్టిన, మొత్తం 600 వచ్చినాయి, మొత్తం తీసుకో నువ్వే. ఇక మా దగ్గర పైసలు ఉన్నాయి, నా దగ్గర 150 ఉన్నాయి. నీ దగ్గర ఎంత ఉన్నాయి? నా దగ్గర 180 ఉన్నాయి. అరే నీ దగ్గర 500 ఉన్నాయి కదా, నీ 600. మీ దగ్గర 300, నా దగ్గర మొత్తం 800 ఉన్నాయి. మొత్తం అని కలిపితే 2200 ఏమైతున్నాయి. సరిపోతుంది. 2000 ఉన్నాయి అక్క. కాలి పీలి ఈ గణేష్ పండుగకి ఎగురుడే, ఇక డీజే పెట్టుకొని జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అక్క అరే మొత్తం అని కలిపి 2200 ఉన్నాయి. అక్క పైసలు తర్వాత పైసలు అంటే మాకు తెలియదు, ముందే మేము పైసలు ఇచ్చినాం. అరే ఉన్నదే 5 మంది, పైసలు ఎడిగో పట్టు. అమ్మా పిల్లల దగ్గర 2000 ఉన్నాయంట. ఎట్లయినా సరే ఈరోజు నైట్ పిల్లల దగ్గర పైసలు దొంగదనం చేసినాం అనుకో, పొద్దున మామూలుకి ఇవ్వచ్చు. హలో రేయ్, రేపు పొద్దున నీ పైసలు నీ మొక్కన కొడతారా? పొద్దున 6 గంటలకు నీ మొక్కన కొడతా ఇప్పుడు పైసలు నేను. సరే. ఏం చేస్తారు పిల్లలు? ఇంకేం చేస్తారు? బయట దొరి తినిపిస్తుంది, ఏం తిట్టుకుంటారా? మళ్ళీ కొట్టాడ వేసుకుంటారా? కలిసిపోయారా? వెరీ గుడ్. ఓకే పండుకోపోరి పోరి, లేట్ అవుతుంది, మళ్ళీ వర్షం పడుతుంది. పండుకోపోరి, ఇక జల్దీ వండుకోవాలి, లైట్లు బంద్ చేస్తాను నేను. మరా పోండి. ఎట్లయినా సరే ఈరోజు నైట్ పిల్లల దగ్గర 2000 ఖతం చేయాలి. పండుకోరి, నేను గేట్ డోర్ పెట్టేస్తున్నా, పండుకోరి. 2000 ఎట్లా 2000 తీసుకోవాలి ఈరోజు నైట్. ఆపు, రెగ్గ మెత్తల కోసం ఏం కొట్టుకుంటారు? నా మెత్తనే చూడు, రాబిట్ ఉంది, ఇగో మూతుంది, ఇగో కొమ్ములు ఉన్నాయి, ఇగో హలో రాబిట్. అట్లనా? అయితే ఈసారి నేను ఇంటికి పోయినప్పుడు నీకన్నా మంచి మెత్త కొనుక్కొచ్చుకుంటా. ఏ నడుగురే పనుకున్నాం, ఏ పుంగ్లాలే మీదైతే జరుగురట్టు. హోంవర్క్ రాసినావా? గణేష్ పండుగ అయితే ధూమ్ధాము డాన్స్ చేస్తాం. అరే గాయత్రి, ఈ గణేష్ పండుగకి మస్తు ఎంజాయ్ చేయాలి, రీల్స్ మస్తు చేయాలి. మరి రీల్స్ చేయాలంటే ఫోన్ ఎట్లా మేడం తీసుకుందామే? ఫోను ఇస్తా అంటావా? ఇస్తారులే, తీసుకుందాం. అబ్బో మీరు చాలా కలర్లు అంటారు. వార్డెన్ ఫోన్ ఇస్తుంది, మరి నేను చూస్తా. అరే వార్డెన్ ఇవ్వకపోతే వాచ్మెన్ ఫోన్ తీసుకుందాం. అరే అవునే, మంచి ఐడియా ఇచ్చిర్రు. వాచ్మెన్ అంకుల్ని ఫోన్ అడుగుదాం, 50 రూపీస్ ఇచ్చి అంకుల్ని పొద్దంతా ఫోన్ అడుగుదాం, అప్పుడు మంచిగా రీల్స్ తీసుకుందాం మనం. సీతక్క పైసలు ఏవి? సీతక్క పైసలు చేతుల్లో ఉన్నాయి కదా? చేతుల్లోనే, అప్పటి నుంచి నేను ఎడిగిపోతే పైసలు గిట్ట అడిగి వస్తాయి. అక్క దగ్గర పైసలు జాగ్రత్త పెట్టుకోక, మన దగ్గర ఉన్నాయి అవే. అరే మీరు ఏం టెన్షన్ పడకుర్రే, నా దగ్గర జాగ్రత్తగానే ఉంటాయి పైసలు. లైట్ బంద్ చేయాలి, అనుకుందాం. అమ్మ నాకు లైట్ బంద్ చేసే భయం, నేను బంద్ చేయాలి లైటు. యోగా పిచ్చిది. పండుకున్నాం, నన్ను నిద్ర వస్తుంది. అమ్మో ఏంది ఇంత చెమటలు వస్తున్నాయి? ఫస్ట్ టైం దొంగతనం చేస్తున్నందుకు ఏమో ఇంత చెమటలు వస్తున్నాయి. పండుకురాయిలు అమ్మయ్య, పండుకురు కదా. ఇంతకీ పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? అమ్మా పైసలు పిల్ల చేతులు ఉన్నాయి, ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు? అమ్మాయి దొంగతనం ఏందో కానీ భయం అవుతుంది మొత్తం. ఈ పిల్ల చేతిలో పట్టుకుందా పైసలు? అయ్యో చేతిలో పట్టుకుందా, ఎట్లా ఇప్పుడు? అమ్మాయి ఎవరైనా వస్తురా ఏంది?
జరిగితే చచ్చిపోతుండే. ఎవరు దన్నింది పిల్లకి నా వాడి రేపు పొద్దున్న చెప్తాను నీ పని. రేపు పొద్దున్న నీకు 20 కట్టు టిఫిన్. మై పోరికి నా వాడితో గట్టి దన్నింది నడుములు రేటట్టున జర్ర అయితే. ఇప్పుడు తగ్గిన వాడైతే నిద్ర ఇట్లా కనబడిస్తుంది. ఇట్లా అయితే మళ్ళీ దన్నింది అనుకో పరిశాన్. పొద్దంతా కొట్లాడతారు, నైట్ అయితే అంతూరికి ఏందో ఏమో నా పోలానికి వచ్చి ఇక అందరు. ఇప్పుడు ఎట్టడంతో నేను చూస్తా. ఈ పిల్ల పైసలు వదిలితే గట్టి పట్టుకుని పైసలు. ఈ పూరికి నా వాడైతే ఈ పూరితో పెద్ద పరిశాన్ ఉంది. పిల్లతో పెద్ద పరిశాన్ ఉంది. ఒకటి 2,000 అర్జెంట్ మనకి ఇవ్వాలి పైసలు. హలో అరే రాజేష్గా రారా, నీ పైసలు నీ మొగ్గనే కొడతా. దా హాస్టల్ కాడికి రా, జల్దీ జల్దీ రావరా, 5 నిమిషాల అన్నది ఇడతావరా. రా 2,000 వచ్చేసినాయి. గాయత్రి ఏందా కొడుతున్నావు నీ బొరుకునా? ఏంటిది ఇది? నా చేతి ఈడుంది, ఈ చేతి ఈడుంది. గాయత్రి ఈ చేతి ఈడుంది, ఈడుంది. మరి ఏంటిది ఇది? ఏయ్ ఎవరిది కాళ్ళు? ఎవరిది కాళ్ళు? జానవి ఆడవనుకొని ఈడ వరకు చాపిన కాళ్ళు. ఇదేమో చెంప మీద కడుతుంది, ఇదేమో కాలు తెచ్చి ఇలా పెట్టింది. ఏంది ఇది? అనవసరంగా ఇక్కడికి వచ్చిన ఆడ ఏసి కింద వండుకున్నా అయిపోవు. పొద్దు పొద్దుగాలు ఏం గులుగుతున్నాయి నువ్వు? లేకపోతే ఏందక్క, ఈమెనేమో చెంప మీద కొడితే ఆమెనేమో కాలు తెచ్చి నా మీద వేస్తుంది. ఎట్లా వండుకోవాలి? అటు ఇటు పోయి నా నిద్ర చెడగొట్టినవి అమ్ములు. అమ్ములు నా పైసలు లేవే, నేను రాత్రి చేతిలో పట్టుకొని వండుకున్నానే. పైసలు లేవా? పైసలు రాత్రి నీ ముంగంటే గాయత్రి లేవు సోయి లేకుండా వన్నా చూడు. పైసలు పోయినాయి గాయత్రి, పైసలు పోయినాయి గాయత్రి, లేవు పైసలు లేవు, పైసలు పోయినాయి రాత్రి పట్టుకొని. అమ్మ నా 500 పైసలు పోయినాయే. వెతుకుర్రే వెతుకుర్రి. అరే జాను పైసలు పోయినాయి, పైసలు కనిపిస్తలే. పైసలు పోయినా? అయ్యో నా వన్ అట్టి అక్క సీతక్క నాకు తెలియదు. నా వన్ అట్టి నాకు కావాలి. పైసలు పోయినాయి, పైసలు వెతుకు. 150 పోయినాయి మమ్మీ. 900 పోయినాయి, 900 పోయినాయి, 900 పొద్దు పొద్దున పని చేసుకోకుండా ఏంది పిల్లలు? పిల్లలు ఏం లొల్లమ్మా ఇది? పని చేసుకోకుండా ఏందమ్మా పిల్లలు? ఆ పెద్ద అట్లా తయారు చేస్తుంది ఏందమ్మా మీరు? అంకుల్ మా
పైసలు పోయినాయి అంకుల్. నిన్ననే జమ చేసుకున్నాం అంకుల్ గణేష్ పండుగ కోసం అని. పైసలు అన్ని పోయినాయి అంకుల్. పైసలు పోయిందా? ఆగు, నేను వాచ్మెన్ పిలుస్తా. జర పిలుచుకరాపా అంకుల్, జర పిలుచుకరాపా. హాస్టల్లో పైసలు ఎట్లా పోతుందా బాయ్? ఏ వాచ్మెన్, ఏ వాచ్మెన్, ఆ పిల్లలు పైసలు పోయిందంత ఒకసారి చూడు. ఎవరివి? వాళ్ళే పిల్లలే, మా పిల్లలే. నాకేం తెలుసా వాళ్ళ పైసలు? చూడు ఒకసారి, నీకేం తెలుసా? దీని పక్క పెట్టింది ఆ సైడ్లో నాకేం తెలుసా వాళ్ళ పైసలు పోతాయి? చూడు, నువ్వు సెక్యూరిటీ నువ్వు చూసుకోవా అవన్నీ? ఉత్త జీతం తీసుకుంటావా? ఏమైంది పిల్లలు? అంకుల్ మా పైసలు పోయినాయి అంకుల్. పైసలు పోయినాయా? లెంకూరు ఆన్నే ఎన్నో ఉంటే మరి ఏడ పెట్టుకురే మీరు? మెత్తడి కింద లెంకూరు ఒకసారి మీ బ్యాగ్లో లెంకూరి మొత్తం లెంకిరాం అంకుల్. మాకు ఏడ దొరకాలి. హాస్టల్లో దొంగలు పడ్డారు తెలుసా? దొంగలా? ఇంకోసారి లెంకూరు ఆన్నే మంచిగా మెత్తడి కింద లెంకుంటే దొరుకుతాయి. మొత్తం లెంకిరాం అంకుల్. ఏడ దొరకలేదు. వార్డెన్ ఫోన్ చేయి. అవును అంకుల్, ఒకసారి వార్డెన్కి ఫోన్ చేయి. వార్డెన్ కిందకి ఇప్పుడు చేయదా? వాళ్ళని ఫోన్ చేయి, వాళ్ళని ఫోన్ చేయి. ఏ అని వార్డెన్కి ఫోన్ చేయపో. అవునే అని వార్డెన్కి ఫోన్ చేయపో. సరే. నా కాళ్ళకి ఎవరు కట్టారు? సీతక్క అవునక్క, ఎవరో దొంగలు వచ్చి నిన్న రాత్రి, లేకపోతే నా కాళ్ళకి ఎవరు కడతారు ఇట్లా? ఏది చూపి. అమ్మా అని కాళ్ళకి తాళ్ళు కట్టిరంటే రాత్రి హాస్టల్లో దొంగలు పడ్డారు. అవునే అవునుగా అక్క, నా కాళ్ళకి తాడు కట్టారు. నాకైతే సోయే లేదు. వస్తే పిచ్చిదానా, అది కడుతున్నప్పుడు మీకు మెలకరాదా? ఏమో నాకు తెలియదు. నీకు ఏది గుర్తున్నదా మెంటల్ దానా? అవును, నాకు తాడు ఎప్పుడు కట్టారు అసలు? మేదానికి ఫోన్ చేయి. 1,00,000 రూపాయలు పోయినాయి, ఫోన్ చేయి. 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలు అవుతుంది, 2,00,000 ఇట్లా పోయినాయి, ఫోన్ చేయి. 1,00,000 రూపాయలనా? 1,00,000 కాదన్న, 10,000 దాకా పోయినాయి మాయి. 10,000? 10,000 కాదు, ఓ పిచ్చి సీతక్క, 12,000 పోయినాయి. 12,000? ఇంకేమైనా గుర్తు తెచ్చుకోదు మీరు. 12,000 కాదే, నేను నిన్ననే ఈ మెత్త కింద 1,000 రూపాయలు పెట్టినా తెలుసా? పోయినా అవి బిట. అరే నా మెత్తనే, నా మెత్త కింద ఎందుకు పెట్టినావు? ఏదో ఒక మెత్త కింద పెట్టినా. అరే నిన్ననే మా మమ్మీ 1,500 ఇచ్చింది. మెత్త కింద పెట్టుకొని అనుకున్నా, పొద్దుగాలు వేసేసరికి లేవు. మరి నా అయితే 10,000 పోయినాయి కానీ. నాది మా అన్న నాకు మొన్ననే బంగారు రింగ్ గిఫ్ట్ ఇచ్చింది, అది కూడా లేదే నాది. అమ్మో వీరందరూ కలిసి కుంప ముచ్చేటట్టు ఈరోజు ఎట్లా ఇప్పుడు? మేడం అసలు దొంగలు అవుతుంది మేడం, తొందరగా అంది మేడం మీరు. అందరు ఒకసారి ఇట్లా అండి. అరే ఇప్పుడు వార్డెన్ వస్తుంది కదా, మీరు ఎంత చెప్పారో గుర్తుకున్నాయి కదా. నాది 1,500. నీదే? అని నాది 1,000 రూపాయలు. నీది? నాది 15,000. అందరు అట్లనే ఎప్పుడు వార్డెన్ వచ్చినాక అడిగినా, వార్డెన్ వచ్చి అడుగుతాడు ఇప్పుడు. 15,000 కాదే 1,200. 12,000. ఏ వార్డెన్ వచ్చినాక అవే చెప్పు. అరే ఇప్పుడు వార్డెన్ వస్తుంది కదా, కొంచెం ఏడుపు ముఖం పెట్టండి. స్టార్ట్. ఓకే. ఓ పిచ్చిదాన ఏడవద్దే, ఏడుపు ముఖం పెట్టమన్న అంతే. ఏడుపు ముఖం పెట్టాలా? ఓకే. అరే జానే, నీకైతే ఏడవనికో అసలు, నీకైతే యాక్టింగ్ అసలు. నేను చూడు ఎట్లా ఏడుస్తాను. మేడం గారు నేను సంగతి చెప్తాను. మేడం ఏమైంది? దొంగలు పడ్డది మేడం. హాస్టల్లో దొంగలు పట్టారంటే మేడం, పిల్లలే పైసలు పోయినాయంట. బయట లోపల కూర్చొని ఏం చేస్తున్నావు మళ్ళా నువ్వు? పిల్లలు అవన్నీ పోతుంటే మీరు చెప్పండి అమ్మా. దొంగలు పడ్డారా? అట్లా ఎట్లా పడతారు? మరి నువ్వేం చేస్తున్నావు? మేడం నేను బయట ఉన్నా మేడం, దొంగలు ఎవరు రాలేరు మేడం. మరి ఎట్లా పడ్డారు దొంగలు? అదే అర్థమవుతుంది మేడం, దొంగలు ఎట్లా పడ్డారు? మేడం నా 1,500 పోయినాయి మేడం. మేడం నా బంగారు ఉంగరం పోయింది మేడం. మేడం నా 10,000 పోయినాయి మేడం. అన్ని పైసలు పోయినాయా మీ దగ్గర? ఎక్కడివి అన్ని పైసలు అయినా కానీ? తమాషాలు ఆడుతుర్రా లేకపోతే డ్రామాలు చేస్తుర్రా? నిజం చెప్పండి, ఎవరు ఎన్ని పోయినాయి డబ్బులు? మేడం సీతక్క చెప్పక్క, చెప్పు మేడం అది మర్యాదగా పైసలు ఎంత పోయినాయి, ఎవరెవరివి ఎన్ని పోయినాయి అనేసి ముందుకొచ్చి క్లారిటీగా చెప్పండి, లేకపోతే నేను అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అమ్మో పోలీసులు అంట అక్క, నాకైతే మస్తు భయం అక్క. నేనైతే నిజం చెప్తున్నా,
మేడం అది మాది 2000 పోయినాయి మేడం. స్వీట్ అక్కనే ఎక్కువ చెప్పమన్నది. నేను ఎప్పుడు చెప్పినా నీకు ఎక్కువ చెప్పమని? చెప్పినావు. నేను ఎప్పుడు చెప్పినా ఎక్కువ చెప్పమని? మేడం ఈమెనే చెప్పింది మేడం ఎక్కువ మేడం చెప్పమని. నాకేం తెలియదు మేడం, వీళ్ళే అన్నారు. వీళ్ళే చెప్పుకుంటూ వచ్చారు ఎక్కువ ఎక్కువ. నిజంగా ఈమె సీటక్కనే చెప్పమన్నది ఎక్కువ. ఏమో మేడం వీళ్ళే అంటారు, నాకైతే తెలియదు. అక్క నిజం ఒప్పుకో అక్క, అబద్ధాలు చెప్పకు. ఫస్ట్ ఎవరు చెప్పింది? నేను చెప్పిన. మెల్లగా ఇట్లా పిలిచింది మేడం. మెల్లగా ఇట్లా పిలిచి ఎక్కువ ఎక్కువ చెప్పండి, నీ 12,000 నీ 15,000 ఇట్లా చెప్పింది మేడం. మేడం నేను అవన్నీ చెప్పలేను మేడం, వీళ్ళు చెప్పుకుంటూ వస్తుంటే నేను చెప్పిన అంతే. మేడం సీటక్కనే ఎక్కువ చెప్పమన్నది. అసలు నాకు క్లారిటీగా చెప్పండి ఎవరెవరు ఎన్నెన్ని పోయినాయి అనేసి. అర్థమవుతుందా? స్వీటీ ఏంది నువ్వు పెద్దదాన్ని అయ్యిండు కూడా నువ్వేంది ఇట్లా వీళ్ళకి నేర్పడం? నువ్వే వాళ్ళకి చెప్పాలే కదా. మేడం వాచ్మెన్ ఉందాక దొంగలు ఎట్లా వస్తుంది మేడం లోపలికి? సారీ మేడం, మీ అందరి పని తర్వాత చెప్తావు. అందరు ముంగట నన్ను ఇరికిచ్చారు కదా, తర్వాత చెప్తావు. మా హుషారును మమ్మల్ని పోలీసులకు పట్టిద్దామని చూసినావా? అమ్మ మంచిగాను, మేము అట్లా దొరుకుతాం, మంచిగా అయింది. ఓకే, మీవి 2000 పోయినాయి. ఎట్లా పోయినాయి? ఎవరి దగ్గరికి ఎంచి పోయినాయి? ఎవరి దగ్గర ఉండే అమౌంట్? మేడం నా దగ్గర నుంచే పోయినాయి మేడం. నిన్న మేము అంతా గణేషుని పెడదామని పైసలు జమ చేసుకున్నాం. రాత్రి పండుకునేటప్పుడు చేతిలో పెట్టుకొని వండుకుండే, పొద్దున్న లేచే వరకు లేవు. అవును మేడం, మేము అందరం పైసలు కలుపుకొని మీ బిల్డింగ్ మీద గణేష్ని పెడదాం అనుకున్నాం మేడం. పైసలన్నీ కలిపి సీటక్కకి ఇస్తే సీటక్కనేమో పండుగ చేతిలో పెట్టుకొని వండుకొని పోగొట్టింది మేడం. అరే నేనెందుకు పోగొట్టినే? ఎవరో వచ్చి తీసుకోతే. ఓకే, మొత్తం మీద 2000 పోయినాయి అంతేనా? ఏ వాచ్మెన్ ఎందుకు రా మేడం పొద్దున్న వస్తుంటే గుదిగొచ్చు అనుకుంది మేడం. మేడం నేనేం కొడుతులే మేడం, నేను కాపురే ఉన్నా మేడం. పైసలు ఎవరు రాలే మేడం, నేను చూస్తున్నా. ఏమంటారు గేట్ ముంగ నిలబడ్డా నేను. గేట్ ముంగ నిలబడితే లోపల ఉన్న పైసలు ఎట్లా పోయినాయి? నువ్వు తీసినావా లేకపోతే ఎవరన్నా వచ్చిరా? మేడం నేనేం తీసా మేడం? 2000 పిల్లల దగ్గర తీసారా మేడం పైసలు? ఎట్లా ఎక్కడ పోయినాయి? డబ్బులు ఎక్కడ పోయినాయి? నాకిటే అదే అర్థమవుతలేదు మేడం. డౌట్ వస్తుంది మేడం నాకు. హాస్టల్లో మీరిద్దరే ఉంటారు, పిల్లలు ఉంటారు అంతే, ఇంకా ఎవ్వరు ఉండరు. తీస్తే మీరిద్దరే తీసి ఉండాలి. ఎవరు తీసిర్రు చెప్పండి. మేడం నేనైతే లోపలికి రాలే మేడం. నేను గేట్ కానీ ఈయననే పొద్దున లోపలికి వచ్చి కిచెన్ లో అవన్నీ చదువుతుంటాడు కానీ నేనైతే లోపలికి రాను మేడం. మేడం నాకైతే ఈయన మీద డౌట్ వస్తుంది మేడం. నేను లోపలికే రాను మేడం. నేను తీస్తాంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు మేడం? ఈయన కిచెన్ లోకి వస్తాడు, పిల్లలతో అటు ఇటు మాట్లాడుకుంటూ చేస్తాడు మేడం. ఈయన మేడం వస్తా మేడం, నేను పిల్లలు తిన్నదా లేదా అని ఇట్లా కనుక్కోద్దా మేడం? నేను లోపల ఉండేది ఆయన మేడం. మీరు నన్ను దొంగ అంటే ఎట్లా మేడం? లోపల తిరిగేది ఆయన హాస్టల్లో మేడం. నేను నాకు ఈయన ఎప్పుడు డౌట్ వస్తుంది మేడం. నాకు డౌట్ వస్తుంది మేడం ఈయన మీద. ఇక మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. నేనైతే మీ ఇద్దరి మీద కంప్లైంట్ ఇస్తున్నా. మీరే డిసైడ్ చేసుకోండి. పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు, మీరే అప్పుడు నిజం చెప్తారు. ఓకేనా? ఇచ్చుకోండి మేడం, ఎవరు వచ్చినా భయపడలేదు మేడం. నేనైతే దొంగతనం చేయలే, తప్పేది నాది కాదు. ఇచ్చుకోండి, ఫోన్ చేయండి. ఇలా కాదు, మీరు చెప్పారు కానీ నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. హలో, పోలీస్ స్టేషన్. ఏంటిది? నేనే తీసిన మేడం 2000. మేడం నాకు ఈ మీద డౌట్ వచ్చింది మేడం. మేడం అది చిన్న అవసరం ఉంటే తీసిన మేడం. పైసలు ఇచ్చేస్తా మేడం కావాలంటే. నా మీద అనుమానం పెట్టింది మేడం మీరు. నువ్వే తీసిన అన్నమ్మ పైసలు. అమ్మ మలేషియా ఎంత అన్యాయం చేసేసినావు. ఏంది మలేష్ ఇది? నిన్నేదో పిల్లలకు నువ్వు కాపాలు ఉంటావని నిన్నే ఈడ పెడితే నువ్వే ఇట్లా తీసుకుంటే ఎట్లా పిల్లల దగ్గర? తప్పైపోయింది మేడం, ఒకసారి తీయండి మేడం. ఇవాళ 2000 ఇచ్చినారా 2 లక్షలు తీసావు? ఇక ఇట్లా కాదు, ఆగు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అయిపోతుంది. మేడం ముద్దే మేడం, మేడం ఇంకోసారి చేయండి మేడం ప్లీజ్ మేడం. కాలు మొక్తే మేడం ఇంకోసారి చేయండి మేడం. అర్జెంట్ ఉండి అర్జెంట్ ఉంటే అడగాలి, నన్ను అడగాలి. నేను ఇస్తాను కదా, నువ్వు పిల్లల దగ్గర తీసుకోవడం ఏంటి? తప్పైపోయింది మేడం, ఇంకొకసారి తీయండి మేడం ప్లీజ్ మేడం. ఈషన్ మేడం జాబ్లోకి ఈషన్ మేడం. ఈషన్ ఇట్లా ఇది పోతే ఇంకోది వస్తుంది మేడం. ఇట్లా దొంగతనం చేయడానికి ఏం చూసి అట్లా ఎట్లుంటుంది మేడం? ఈషన్ అదే చేది నువ్వు దొంగం చేసినావు కదా నన్ను. నా రక్తం వల్ల దొంగతనం చేసేది. సారీ అన్న. సారీ లేదు ఏం లేదు బాయ్. మేడం ఇంకొకసారి చేయండి మేడం ప్లీజ్ మేడం. ఫస్ట్ పైసలు అయితే ఇక్కడి పిల్లల పైసలు పిల్లలకి ఇచ్చేసి. ఇలాంటి నమ్మొద్దు మేడం, పోలీస్కి అయితే పెట్టాను మేడం. మేడం వద్దు మేడం, ఇంకోసారి తప్పు చేయండి మేడం. నేను జాబ్లోకి ఏం తీయకండి మేడం ప్లీజ్ మేడం. ఏ పిల్లలు ఇదిగోండి మీ డబ్బులు మీరు తీసుకోండి. ఎవరెవరు ఎన్ని ఉన్నాయో.
పిల్లలకు సారీ చెప్పు. సారీ అమ్మ అందరికి. నాడు బయటికి నాడు. ఇంకొకసారి ఇలాంటివి చేసినాక జాబ్లకే తీసేస్తాను నేను ఇంకా. పో బయటికి. ఇప్పుడు చెప్పండి ఏంటిది 2000 ఎందుకు జమ చేసుకోరు? మేడం మేము మీ బిల్డింగ్ మీద గణేషుని నిలబెడదామని పైసలు జమ చేసుకున్నాం మేడం. బిల్డింగ్ మీద గణేషుని పెడతారా? సరే పెట్టుకోండి, కానీ ఎన్ని రోజులు పెడతారు? ఎన్ని రోజులే మేడం? ఒక 3 days పెట్టుకుంటాం మేడం. 3 days? 3 days అయితే కాదు, మనకు ఒకటే రోజు పెట్టుకోండి. అదే రోజు పెట్టుకోండి, ఆ రోజే తీసేయండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు చదువుకోవాలి. ఓకేనా మేడం? మరి ఒక్కరోజు అంటే ఏం ఎంజాయ్ చేస్తాం మేడం? పెట్టినట్టు కూడా ఉండదు. ఒక 3 days ఇవ్వండి మేడం. సారీ మా 3 days అయితే కాదు, పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇక మీ ఇష్టం. ఇక అది నేనైతే ఇచ్చేదైతే 1 day పర్మిషన్ అంతే. రండి. అరే మేడం ఒకటే రోజు పర్మిషన్ ఇస్తుందంటనే. ఏముంది, పొద్దున్న గణేష్ పెడతాం, మధ్యాహ్నం ముట్టి కడతాం, సాయంత్రం గణేష్ని తీసేద్దాం, అయిపోతుంది. సరే సరే మేడం, ఒకరోజు పర్మిషన్ ఇవ్వండి. సరే ఓకే అమ్మా, ఓకేనా చేసుకోండి. ఓకేనా నేను వెళ్తున్నా, పైసలు జాగ్రత్త పెట్టుకోండి. ఓకేనా ఓకే మేడం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శంకర్ जी का बेटा गाड़ी पे बैठा, శంకర్ जी का बेटा गाड़ी पे बैठा. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అరే ఈడ సెంటర్ లేండి. అక్క ఆ టేబుల్ పైన మంచిగా డెకరేషన్ చేసా అక్క. ఇగో ఫస్ట్ ఈ బట్టవరు, తర్వాత ఒక గ్లాస్లో బియ్యం కావాలి అని బియ్యం తీసుకురాపో అని. సరే అక్క. అరే మంచిగా రావాలి డెకరేషన్ అయితే, మనం ఒక్కటే రోజు పెడుతున్నాం కదా, నీట్గా ఉండాలి చెప్తున్నా. అక్క నువ్వేం టెన్షన్ పడకి, ఇక్కడ అమ్ములు ఉంది డెకరేషన్ కింగ్. అరే మీరు పోయి ఫస్ట్ గణేషుని తీసుకురాపోండి, అట్లయితే పెట్టనీకి వస్తుంది. शंकर का बेटा गाड़ी में बैठा, शंकर का बेटा गाड़ी में बैठा. चिटल का कंगाई लड़ने लगे भाग गई, चिटल का कंगाई लड़ने लगे भाग गई. अरे तीन मार कोटरा, 3 मार कोटू. ए साल साल नडु नडु लेट అవుతుంది. నడు నడు. అరే ఏంది ఈ సంతాన మనిషిని ఇంకా వస్తలేరు? అరే నేను ఇందాక ఫోన్ చేసి నేను వస్తున్నా అంటారు. ఇక ఈ పీట పెట్టి పీట మీద ఆ గణేషుని కూసెట్టు. గాయత్రి అక్కి ఏడ పెట్టాలి? అది పీట పక్కన పెట్టు. జానవి గణేషునికి కిరీటం పెట్టు. అమ్ములిది నువ్వు ఆడబెట్టు. అరే పూలదండలు వేయండి. జానవి నువ్వే. ఏందే గాయత్రి మూతి తిప్పుతున్నావు? లేకపోతే సీటక్క మీ ఇద్దరికే చెప్తుంది పని, నాకు ఒక్క పని కూడా చెప్తలేదు. దానికే ఇప్పుడు నువ్వు అలిగేది. పట్టు ఛత్రి పెట్టుకో. ఇక ఇది ఈడ పెట్టిపోయాను కదా. అరే మన గణేష్ పెట్టుకోకుండా ఏందన్నా ఇది పిల్లలది పంచాయతీ. ఇప్పుడు వీటికి వస్తే అన్ని పనులు మనమే చేయాల్సి వస్తుంది. అలా హాస్టల్ కాడనే మస్తు పనులు చెప్తారు నాకు. చెయ్యదు తప్పాలి, నాకు ఇద్దరికి వస్తుంది, నేను వస్తలేదు. కానీ డబ్బు ఇగో జల్దీ జల్దీ కథం చేసి వెళ్ళిపోదాం. ఓకే రైట్. అరే అన్న మైక్ సైట్ పెట్టిరన్నా అన్న, కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టు, మేము ఉట్టి కొట్టేప్పుడు. ఓకేనా, మర్చిపోకు. అన్న ఉట్టి మస్తు పెట్టిరన్న పిల్లలు, బాగా పెట్టి ఉట్టి కదా మైక్ సెట్ ఉట్టి. అరే వినాయకుని మస్తు పెట్టిరానా. నమస్తే పిల్లలు, అయిపోయింది రెడీ అయిపోయిందా అంతా? ఏ ఇంట్లో పని ఉండదా అమ్మ, ఇంత గిట్ట పూజ చేసుకుని రావాలి కదా. ఇట్లా పెట్టొద్దు, దీపాలు ఇప్పుడే ఇట్లా పెట్టాలి. ఇగో ఇట్లా ఓకేనా? స్టార్ట్ చేద్దాం, పూజ స్టార్ట్ చేద్దాం. ఇక మీరు ఇట్లా నేను చెప్తా, మీరు చెప్పి ఇట్లా అట్లా రౌండ్గా కూర్చోరు, ఇట్లా కూర్చోరి. హలో హలో, ఇక్కడ మా రైడర్ మలేష్ టీం వారి
గణనాథునికి పూజ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. పూజ కార్యక్రమం అనంతరం ఉట్టి ప్రోగ్రాం ఉంటది. సో ఉట్టి ప్రోగ్రాం తర్వాత లడ్డు వేలం పాట, అలాగే లడ్డు వేలం పాట గిట్ట నిర్వహిస్తున్నాం కాబట్టి సో పిల్లలు పెద్దలు అందరూ మా మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. అరే అన్న మాట్లాడుతున్న మేకలా మనం కూడా మాట్లాడదామా? మాట్లాడే నిమిషంలో లడ్డు వేలం పాట ఉంటది. నేను ఒక్కసారి నేను మాట్లాడతాను. మాట్లాడతారా? అంజలి నువ్వు మాట్లాడే, జానవి నువ్వు మాట్లాడే, ఏ హనీ నువ్వు మాట్లాడే. మాట్లాడి వచ్చిన మీరు ఇడికి మాట్లాడు. జబ్బల గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, ఆడాలడ్డు కూర్చోపోరు. మేడం వచ్చిందా? మాట్లాడు మేడం. అక్కడ తీసుకుంపో. ఇంకా రాలేదన్నా మేడం. డాన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డాన్స్ ఆడుకుంటే ఎవరైనా ఉంటే నమస్తే మేడం. నమస్తే మేడం. ఏది మేడం లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇంకా మైక్లో గట్టిగా అరు. సారీ మేడం. ఎట్లాండి మేడం? రండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయిపోయిందా అమ్మ? మొత్తం రెడీ చేసేసిరా? మేడం మొత్తం నేనే రెడీ చేసిన మేడం దగ్గరుండి. ఈ మిద్దం కలిసి రెడీ చేసిన మేడం. స్టార్ట్ చేయడం ఇప్పటికే లేట్ అయిపోయింది మేడం పూజ. అందరికి బొట్టు పెట్టుకో మేడం. వాళ్ళ దోస్తు అంటే ఆ రోజు 2 పుష్పాలు పట్టుకొని లేచి నుంచి భక్తిగా నమస్కారం చేయండి. బాలాస్త్రావస్థానం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఏకదంతం సోర్పకర్ణం గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి. ఇట్లా 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 ఏకదంతా రామయ్య గణపయ్య గైకొన రామయ్య గణపయ్య రామయ్య సాయంకాల గైకొన రామయ్య గణపయ్య. ఇప్పుడు ఇట్లా గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప గణపతి బప్ప गाड़ी में बैठा शंकर जी का बेटा, गाड़ी में बैठा शंकर जी का बेटा, गाड़ी में बैठा चिट्टल का कान नहीं लड्डू लेके भाग गई चिट्टल महाराज की जय. జల్జలు తినేస్తే ఉట్టి కొట్టేద్దాం మనం సరేనా. ఉట్టి కొట్టేసాక లడ్డు వేలం పాట పెడదాం. మీరు డ్రెస్సులు చేంజ్ చేసుకొని రాలి ఉట్టికి సరేనా. సరే జల్జలు తిను. అన్న పాటలు మాత్రం మంచి మంచి డీజే పాటలు పెట్టాలి చెప్తున్నా. మొత్తం డీజే పాటలు పెట్టిస్తాను. కొత్త కొత్తవి పెట్టాలి. నువ్వు టెన్షన్ ఏం బాధకు జల్దీ తిను. ఫస్ట్ జల్దీ ఉట్టి కొట్టేది మన చిగడేది మనక.
ఏ అందరు నెత్తి కట్టుకోరు జల్దీ. ఇక ఫాస్ట్ మనం ఉట్టి కొట్టేద్దాం జల్దీ సరేనా? అరే పెట్టరా అమ్మకి పెట్టదు కొంచెం పెడతా. తిరుమా రై महाराज के రండి ఉట్టి స్టార్ట్ అయ్యే మ్యాచ్ అందే. అరే ఉట్టి కట్టే పెద్ద ఉట్టి కట్టే. ఫస్ట్ ఓవర్ పడుతుంది రొట్టి. गणपति बाप्पा साउंड बेटी ఇగో అందరు డ్రెస్సులు చేంజ్ చేసుకొని రండి. లడ్డు వేరే పాట వేద్దాం కదా. పోనీ ఇంటి బాగున్నాయి డ్రెస్సులు. అందరు వేసుకోరా డ్రెస్సులు. ఇగో కండువ వేసుకోరి జల్దీ టైం అవుతుంది. ఓకేనా? అందరి ఇటు వచ్చేసరి లడ్డు వేరే పాట పాడదాం. అన్ని అందులో ఒకసారి పక్కకు రండి. ఏంటిదే సైడ్కి తీసుకొచ్చినావు? అక్కడ లడ్డు వేలం పాట పాడుతుంటే అన్నీ ఎట్లా సరే మనం లడ్డు మనమే కొనుక్కోవాలి. లడ్డా
వాళ్ళు ఎంత వాడతారో ఏమో. మన దగ్గర పైసలు ఉన్నాయా మరి? అరే ఇప్పుడు ఇస్తే ఆమె వచ్చే సంవత్సరం ఇద్దాం. అవునే, మనం లడ్డు కొన్నామంటే వాళ్ళందరికీ మంట ఊడుతుంది, చక్క అవుతుంది. ఎట్లయినా మనమే లడ్డు కొందాం సన్నా. ఏందే సైడ్కి మాట్లాడుకుంటారు? ఈడ మాట్లాడుకుంటే ఏమవుతుంది? అది ఈడ మాట్లాడుకునేది కాదు, సైడ్గా మాట్లాడుకునేది. బో మీ పని తర్వాత చెప్తావు. ఓకే అందరు రెడీ రండి. ఇక లడ్డు వేరే పడవాలి, వర్షం పడుతుంది. ఇటు వచ్చేసారి పాడేటారు తెలిసి ఇట్లా కొట్టారు. నేను కూడా వాడుతున్నా. సో ఇప్పుడు మన స్వామివారి లడ్డు వేరేపాట అయితే జరగబోతుంది. సో రైడర్ మల్లేష్ టీం వారి లడ్డు వేరేపాట, దేవుని పాట 10 రూపాయలు, దేవుని పాట 10 రూపాయలు. దేవుని పాట గాయత్రి 15 రూపాయలు, జానవి 30 రూపాయలు, అమ్ములు 40 రూపాయలు. జానవి లడ్డు పాట 100 రూపాయలు. జానవి 150. స్వీటీ. సో స్వీటీ లడ్డు పాట 150 రూపాయలు. జానవి 200 రూపాయలు లడ్డు వేలం పాట ఒకటోసారి. అమ్ములు 250. 300. స్వీటీ 320. అని 400 లడ్డు వేలం పాట 400. 450. స్వీటీ 450. స్వీటీ 450. అని 500. 510. స్వీటీ 510 రూపాయలు. 510 ఒకటోసారి. 520. అమ్ములు ఒకటోసారి. 530 గాయత్రి. 530 గాయత్రి. 530 అంటేనే ఎట్లా? అరే హనీ, నీ బ్యాగ్లో పైసలు ఉన్నాయా? నా బ్యాగ్లో ఇంకా 30 రూపీస్ ఉన్నాయి. సరే. మై 550. 550 రూపీస్. 550. 550 అని 550 అని లడ్డు పోయినమాట. 550 జానగ అని రెండోసారి. 550 అంటేనే గాయత్రి. మన దగ్గర అంత పైసలు లేవు, మనం డ్రాప్ అయిపోదాం ఇంకా. అవును, నా దగ్గర కూడా లేవు డ్రాప్. అని 550 రెండోసారి. ఏమైంది? 550 అని రెండోసారి. 550 అని జానవి రెండోసారి. 550 అని జానవి రెండోసారి. ఏందే పైసలు అయిపోయినాయా? మొత్తం పెట్టుకుంటే అట్లనే ఉంటది. జానవి అని లడ్డు వేరమాట 550 రెండోసారి. ఏమైంది? పడుతుంది కదా? ఓకే పడేస్తున్నాను. సో 550 లడ్డు వేలం పాట 2024 సంవత్సరంలో రైడర్ మల్లేష్ టీమ్ వారి లడ్డు. సో జానవి హనీ ఇద్దరు కలిసి లడ్డు వేలం పాటని దక్కించుకున్నారు లడ్డు వేలం పాటలో. సో 2024లో రైడర్ మల్లేష్ టీమ్ వారి లడ్డు 550 మూడోసారి. రండి ఇక గణేష్ సంతు ఇటు వచ్చేసే అది తీసేసే ఇక. ये बोलो गणेश महाराज की. ये बोलो गणेश महाराज की. लड्डू पట్టుకో. ये बोलो गणेश महाराज की. गणपति बप्पा. गणपति बप्पा. शंकर का बेटा. शंकर का बेटा. ये बोलो गणेश रिटर्न अंदर रिटर्न. ये बोलो गणेश महाराज की. शंकर का बेटा. शंकर का बेटा.
जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो ఇంకో గణేష్ ఇంకో తీసుకోరి ఇంకో గణేష్ ఇట్లా పెట్టుకో ఇట్లా పైన పెట్టుకో ఇంకో గణేష్ जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की हां शंकर का बेटा गाड़ी में बैठा शंकर का बेटा गाड़ी में बैठा जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो సారీ నిమజ్జనం చేద్దాం ఓకేనా లాస్ట్ పాట లాస్ట్ ఒకటే పాట तीन बार मारबा चल साली निमंत्रण देते हैं ओकेना जय बोलो गणेश महाराज के शंकर का बेटा गाड़ी में बैठा शंकर का बेटा गाड़ी में बैठा शंकर का बेटा गाड़ी में बैठा जय लड्डू लेके भाग गई लड्डू लेके भाग गई लड्डू लेके भाग गई जय जय गणपति बाप्पा मोरिया मोरिया पढ़ गणपति बाप्पा मोरिया मोरिया जय बोलो गणेश महाराज का जय शंकर का बेटा गाड़ी में बैठा शंकर का बेटा गाड़ी में बैठा शंकर का बेटा गाड़ी में बैठा शंकर का बेटा गाड़ी में जय बैठा बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के शंकर का बेटा गाड़ी में बैठा शंकर का बेटा गाड़ी में बैठा जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो
बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणेश महाराज के సో ఫ్రెండ్స్ 2024 సంవత్సరంలో రెడ్ ఎమ్ఎల్ఏస్ టీం వారి గణేష్ నిమజ్జనం కంప్లీట్ అయిపోయింది. సో అందరికీ మరోసారికి మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్ బాయ్.